4వ పాట పాడుకున్నాం. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా యేసు స్వామి. పతిత పవనమూర్తి మృతిని గెలిచిన కీర్తి, పతిత పవనమూర్తి మృతిని గెలిచిన కీర్తి, ఎందు వెదకిన లేదు నీ గల స్వామి, ఎందు వెదకిన లేదు నీ గల స్వామి. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా యేసు స్వామి. సురసుత పరలోక మోక్షాధికార, దురితంధకార పిచాచి సంహార. సురసుత పరలోక మోక్షాధికార, దురితంధకార పిచాచి సంహార. నిజ దేవరారా, రారా. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా యేసు స్వామి. సృష్టికర్తవు నీవే, లయకర్తవు నీవే, పాపుల రక్షించి పరమాత్మని. సృష్టికర్తవు నీవే, లయకర్తవు నీవే, పాపుల రక్షించి పరమాత్మని. రక్షించినవే, రక్తము చిందించి రక్షించినవే. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా యేసు స్వామి. నరకపాత్రుడ నన్ను కరుణించినావు, నిరతము జీవింప రక్షించినావు. నరక పాత్రుడ నన్ను కరుణించినావు, నిరతము జీవింప రక్షించినావు. పరలోక సౌఖ్యాల పాలితుని చేశావు, పరలోక సౌఖ్యాల పాలితుని చేశావు. స్తుతింతుమా యేసు స్వామి, ఉన్నత మోక్ష రాజ్యాధికార సుధీరా. స్తుతింతుమా
యేసు స్వామి పతిత పావనమూర్తి పతిత పావనమూర్తి మృతిని గెలిచిన కీర్తి ఎందో వెనకిన లేదు నీ గల స్వామి ఎందో వెనకిన లేదు నీ గల స్వామి స్తుతింతుము యేసు స్వామి ఉన్నత మోక్ష రాజాధికార సుధీర స్తుతింతుము యేసు స్వామి ఆమేన్. వందనాలు సిస్టర్. చక్కటి సంగీతంతో కూడిన పాట పాడారు. వందనాలండి. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు కాబట్టి మనం ఆయన సృష్టికర్త, ఆయన పవిత్రుడు, ఆయన మరణం గెలిచినవాడు, పాపము నుంచి మనల్ని విడిపించిన వాడు, మోక్షానికి మార్గమైన వాడు. ఆయన ఔన్నత్యము గురించి మరి చక్కటి పాట పాడారు సిస్టర్. సంగీతంతో కూడిన పాట. అందుకే మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన గొప్ప దేవుడు, పావనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసినవాడు. చక్కటి పాట, సంగీతంతో కూడిన చక్కటి పాట పాడి వినిపించారు సిస్టర్. పరమగీతం సిస్టర్ కి వందనాలు చెల్లిస్తున్నామా. మనకు తెలిసినట్టుగా మరి ప్రతి మంగళవారం అక్క విజయక్క గారు మనకు వాక్యాన్ని అందిస్తున్నారు. మరి ఈ రోజు ఏ వాక్యం మన కొరకు సిద్ధపరిచి తెచ్చారు, మనం శ్రద్ధగా ఆలకిద్దామండి. వారము మరి వాక్యం మనకి అందిస్తా ఉన్నారు అక్క. మరి జూమ్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. ఆమెకు దేవుడిచ్చిన గొప్ప ఆలోచనను బట్టి మనమందరం దేవునికి వందనాలు చెల్లించాలి. స్థుతించబద్ధులమైన ప్రతిరోజు వాక్యం వింటున్నాం. మన ఇంటిలోనే ఎక్కడికో మనం సిద్ధపడి వెళ్ళాల్సిన పని లేదు. పోవడం అంటే కొన్నిసార్లు యాబ్సెంట్ అవుతాం, ఇంట్లోనే కదా. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని వారు కూడా ఉన్నారు. మరి దాన్ని ఉపయోగించుకుని ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను ఆశిస్తున్నాను. మరి ఇప్పుడు అక్కగారికి మన సమయాన్ని అప్పగిస్తాము. కిజి యొక్క వాక్యం చెప్తారు అక్క. వచ్చిన సోదరిమణులందరికీ కూడా ప్రభు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు. గా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి పూర్వము దేవుని వాక్యంలో నుండి కొన్ని ప్రశ్నలు క్విజ్ని మనం చూసుకుందాం. చక్కగా పాట పాడిన సోదరి పరమగీతం కూడా వందనాలు. ఎంత మాధుర్యమైన స్వరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు నాన్న. దాన్ని ప్రభు కొరకు వాడుతున్నావు. దేవునికి స్తోత్రము. కొన్ని యూట్యూబ్ లో కూడా తన పాటలు పాడించి దేవుని సేవకులు యూట్యూబ్ లో కూడా పెడుతున్నారు. ఇటీవల కొత్త పాట కూడా పాడారు. మున్ముందు మనకు ఆ పాటలను తను కూడా తెలియజేస్తారు. మా అందరి తరఫున నీకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. వందనాలు ఆంటీ. క్విజ్ లో మొదటి క్వశ్చన్. ఇప్పుడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను అనిన వాడు న్యాయాధిపతుల గ్రంథంలో ఎవడు? చెప్తాను. కాదు, అదోని బెజెక్. ఎవరు నాన్న చెప్పింది? ఎస్తేర్. వెరీ గుడ్. వారు నాకు ఎట్లు చేసిరో నేను అట్లే చేయదును అని చెప్పిన వాడెవరు? న్యాయాధిపతుల గ్రంథంలోనే. సంసోన్. వెరీ గుడ్, సంసోన్. సరే,
మనుషులందరూ తెలుసుకున్నట్లు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా అని పౌలు ఏ సంఘానికి వ్రాశాడు? కొరింథీ సంఘం. కొరింథీ సంఘానికి. కనుక పౌలు రాసిన పత్రికలన్నింటిలో కూడా ఈ మాటను బట్టి నేను నమ్ముతున్నాను, మనుషులందరూ తెలుసుకున్న పత్రిక, మనుషులందరూ చదువుకునుచున్న పత్రిక ఏదంటారు? కొరింథీ పత్రిక. కనుక అందరూ ఎక్కువగా చదువుకున్న పత్రికనేమో, అందరూ ఎక్కువగా తెలుసుకున్న పత్రికని. మనం తెలుసుకున్నామా, మనము చదివామా? ఆశాంతం వచనం బై వచనం మనం చదువుకుని నేర్చుకుంటే ఎంత మంచిది కదా. సరే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతర పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని పౌలు ఏ పత్రికలో వ్రాశాడు? 2వ కొరింథీ పత్రిక. పత్రిక కరెక్ట్, 2వ కొరింథీ పత్రికే. ఏ అధ్యాయం ఏ వచనం చెప్తారా? 4:16. కొరింథీ పత్రిక అనగా 2వ కొరింథీ పత్రిక 5:17లో ఉన్న వచనం ఏమైనా చెప్తారా? ఎవడైనా క్రీస్తు ఎడల వాడు నూతన ఏ పత్రికలో పౌలు అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని? వెరీ గుడ్, ఎవరు 24 చెప్పారు, చాలా సంతోషం. కరెక్ట్, వెరీ గుడ్. వచనం మనం చాలాసార్లు అధ్యాయం చెప్తాం కానీ వచనం చెప్పడం చాలా కష్టము, జ్ఞాపశక్తి ఉండాలి. సోదరి చెప్పారు. ఎవరు నాన్న 24 చెప్పింది? 24 వచనం చెప్పింది ఎవరమ్మా? చెప్పినట్టున్నారు. వెరీ గుడ్. ఇశ్రాయేలు విషయంలో దేవుని కోప సాధనము దుడ్డు కర్ర ఎవరి చేతిలో ఉన్నది? వాళ్ళ మీద తన కోపాన్ని తీర్చడానికి దేవుడు దుడ్డు కర్రగా ఏ జనాంగాన్ని దేవుడు వాడాడు? అశ్షూరు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వ్యక్తి సిద్ధపాటు చేసినది. ఇంటి వారి రక్షణ కొరకు ఒక వ్యక్తి చేశాడు. వెరీ గుడ్. న్యాయాధిపతులలో మనష్షే గోత్రంలో ఎన్నిక లేని కుటుంబంలో కనిష్ఠుడై ఉండి ఒకే మనిషిని హతము చేసినట్టు మిద్యాను హతము చేసిన న్యాయాధిపతి ఎవరు? గిద్యోను. న్యాయాధిపతి కాదు కదా. ఎప్పుడు దేవుడు మన శత్రువులను వేగరమే అనగదొక్కుతాడు. ఎవరో మాట్లాడుతూనే లేయే దెబోరా మ్యూట్లో పెట్టుకున్నాను. 81వ కీర్తన చూసి ఎవరైనా చెప్పగలరా? ఎప్పుడు దేవుడు మన శత్రువులను వేగరమే అనగదొక్కుతాడు. పదమూడవ వచనం. అయ్యో నా ప్రజలు నా మాట విన్నాను, అనుసరించని ఎడల నా మార్గములను అనుసరించని ఎడల అంత మేలు. ఆయన మార్గాలను మనం అనుసరిస్తే శీఘ్రమే త్వరితగతిని స్పీడ్ గా దేవుడు మన శత్రువును అనగదొక్కుతాడని దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. కనుక మనం ఎంత తొందరగా దేవునికి విధేయత చూపిస్తే, ఆయన మాట వింటే దేవుడు తప్పకుండా వెంటనే మన శత్రువులను అనగదొక్కుతాడు.
దేవుడు మన శత్రువుల్ని ఎక్కడ కొడతాడు, ఎక్కడ కొట్టును? తల మీద కొట్టును. ఉమ్? తల మీద తల మీద కానీ నడినెత్తి. పాము అయితే మన తల మీద. కీర్తనలు 3:7 దావీదేమన్నాడు చూడండి. నా దేవా నన్ను రక్షింపము, నా శత్రులందరినీ దవడ ఎముక కొట్టువాడు నీవే, దుష్టుల పనులు కొట్టువాడు నీవే. ఎముక మీద కొట్టువాడు. కొట్టువాడు నీవే. దవడ ఎముక మీద కొడితే ఏమి ఇరిగిపోతాయంట? సరే, మనం చదువుకుంటున్న నేటి దినాల్లో మనం చదువుచున్న యాయేలు భాగంలో వెండి లాభమును తీసుకొనని రాజులు ఎవరు? అన్యరాజులు. ఆ రాజులు ఎవరు? కనాను రాజు చదువుకున్నాం కదా. కనాను రాజులు వెండి లాభమును తీసుకొనలేదు అని 5వ అధ్యాయం 19వ వచనం, 5:19 ఆ మాట. ఆ భాగానికి సంబంధించిన క్వశ్చన్సే. మరణ భయం లేక ప్రాణమును తృణీకరించుకొనిన గోత్రాలేవి? జెబూలూనీయులు, ఇంకా నఫ్తాలి. యుద్ధానికి లేకపోతే హృదయములలో గొప్ప యోచన చేత మందల దగ్గర నిలిచిపోయిన గోత్రం ఏది? రూబేనీయులు. రూబేనీయులు, కరెక్ట్. దెబోరాతో కలిసి అతి వేగంగా లోయలోనికి చొరబడిన గోత్రం ఏది? ఇశ్శాఖారు గోత్రం కదా, ఇశ్శాఖారు గోత్రం. ఇశ్శాఖారు గోత్రం. తర్వాత యొర్దాను అద్దరిని నిలిచిన గోత్రం ఏది? చూసైనా చెప్పండి. దానియేలు అక్క. దానియేలు గోత్రం. గిలాదు కాదమ్మా, చూసి చెప్పండి. అద్దరిని నిలిచిన గోత్రం గాదు గోత్రం, గిలాదు గోత్రం. ఓడల దగ్గర నిలిచిపోయినది ఎవరు? ఓడల దగ్గర నిలిచిపోయింది దానియేలు కాదు, దానియేలు. గోత్రం వాళ్ళు. దాని గోత్రం వాళ్ళు. మంచిది, సంతోషం. ముగించుకుందాం, దేవుని వాక్యంలోకి వెళ్దాం. రోజు చదవనివి, ధ్యానించనివి నేర్చుకున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 28 నుండి 31 వరకు ఎవరైనా గట్టిగా చదివి వినిపిస్తారా? సిసేరా తల్లి కిటికీలో నుండి చూచెను, అల్లిక కిటికీలో నుండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడువు చేయనేలా, అతని రథముల చక్రములు ఆలస్యం చేయనేలా. ఆమె యొద్దనున్న వివేకము గల రాజకుమార్తెలు ఇలాగునే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరలా ఇట్లనుకొనుచుండెను, వారికి దొరికిన గదా, దోపుడు సొమ్ము పంచుకొనుచున్నారు కదా. యోధులందరూ తలా యొక్క స్త్రీని తీసుకొందురు, 2 స్త్రీలు వారికి దొరుకుదురు. సిసేరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దోపుడు సొమ్ముగా దొరుకును, రంగు వేయబడిన విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును.
రెండు వైపులా రంగు వేయబడిన విచిత్రమైన వస్త్రము దోచుకొనిన వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకును. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. అయినను ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరంలో నిమ్మలముగా నుండెను. మనం ప్రార్థన చేసుకున్నామండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన గొప్ప దేవ, సత్యదేవ, దేవునిలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కొనియాడబడిన గొప్ప దేవ, నిజముగా నీ ఎద్దకు వచ్చుటకు పాత్రత ఎంత మాత్రం మాలో లేదు, యోగ్యత మాలో లేదు. దేవానైనా తండ్రి, మార్చిన ఆచారాదులు మావి కాదు, పితరులు మా వారు కారు, ధర్మశాస్త్రం మాది కాదు, క్రీస్తు మాలో పుట్టలేదు. అన్యజనులము, దూరముగా ఉన్న వాళ్ళము, నాయన సున్నతి లేని వారం, అనేక విషయాలు యూదులతో పోల్చుకుంటే లేని వారమే. కానీ అటువంటి వారమైన మమ్మల్ని దూరస్తుని సమీపస్తులుగా చేసిన మీ ప్రియ కుమారుని యొక్క పుణ్య రక్త పవిత్ర ధారల ద్వారా మమ్మల్ని కొనుక్కొని సమీపస్తులుగా చేసుకొని మీ ప్రియ కుమారుని పెళ్లి భార్యగా చేసి నీ వాక్యముతో మమ్మల్ని నింపుతూ సంపూర్ణముగా ప్రతి విషయంతో మీరు మమ్మల్ని నింపుతూ దేవా, మమ్మల్ని దగ్గరగా చేర్చుకున్నందుకు నీ స్తోత్రం. అనుదినం మీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. మీ దివ్య వాక్యం తండ్రి, యూదులు 5 గ్రంథాలు మాత్రమే ఎరుగుదురు, ఇంకా 61 గ్రంథాలు కలిపి దేవా, యుగములోను తరముల్లోనూ నాయన తండ్రి మరుగు చేయబడిన మర్మమును మాకు సమస్తాన్ని అనుగ్రహించి మీ యొక్క వాక్యమును మీ ఆత్మ ద్వారా విరింపజేస్తున్నందుకు నీ స్తోత్రం. పరిశుద్ధాత్మను మా మధ్య కుమ్మరించారు ప్రభువా, నీకు వందనాలు. విధేయత చూపిన వాళ్ళమే, ఎక్కువగా నీ ఆత్మతో నిండుకొనిన వారమే ప్రభువా. ఆత్మ బలముతో సాతాను జయించుటకు సహాయం చేయండి. యాయేలు జయించినట్టు, బారాకు జయించినట్టు, అలాగే తల్లి అయిన దెబోరా జయించినట్టు బహుబలహీనమైన మీ బలము పూనుకొని ఆత్మ బలంతో సాతాను జయించుటకు అన్ని సమయాల్లో, అన్ని కోణాల్లో, అన్ని స్థలాలలో ప్రభువానైనా మీ నామమును జయము కలిగించే వారుగా మమ్మల్ని చేయండి తండ్రి. మా ప్రభు జయించాడు, పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు ప్రభువా. దాని లోకమును జయించాడు. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మేము ఆ జయవీరుని పిల్లలుగా ఉండడానికి సహాయం చేయండి. నీ వాక్యముని ఇప్పుడు చదువుకుని ఉన్నాము, ఇందులో ఉన్న సంగతులను అర్థం చేసుకుంటకు మా మేధస్సు సరిపోదు. నీ ఆత్మ జ్ఞానం దయచేయండి. అస్తమానం చదువుతున్నాం, మాకు అర్థం కాదు ప్రభువా. మీ ఆత్మ ద్వారానే వాటిని మేము నేర్చుకోవడాన్ని మరేలాగా నీ పాదముల దగ్గర నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాము. మాకు వివరింప చేయండి ప్రభువా. నీ వాక్యము లోతుల్లోకి మనం నడిపించమని, నీ వాక్యము ఈదలేంత సముద్రం కనుక ఈదడానికి ఆత్మ ద్వారా సాయం చేసి అలా నడుచుకోవడానికి కృప చూపించమని, నీ వలే మేము ఉండటకు మమ్మల్ని మార్చమని, త్వరలో రానైన యేసు ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు దివ్యనామను వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చేరి వచ్చిన మనము దేవుని వాక్యాన్ని ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తూ ఉండగా అక్కడక్కడ కొన్ని మిగిలిపోయిన సంగతులు మనకుంటాయి, వాటిని మనము ధ్యానం చేసుకున్నాము. ముఖ్యంగా ఈ సద్యుద్ధములో ఇశ్రాయేలుకు, కనాను రాజులకు, ముఖ్యంగా యాబీను రాజు యొక్క సైన్యాధిపతి యొక్క సర్వ సైన్యముతో ఇశ్రాయేలుకు కలిగి ఉన్న ఈ యుద్ధములో నిన్న గాస్పుల్ హాల్లో కూడా మనం విన్నాము. 10,000 మంది మాత్రమే తాబోరు కొండకు, ప్రార్థనా కొండకు ఎక్కారని మనం నేర్చుకున్నాం. 40,000 మంది యుద్ధమునకు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. నేను నేర్చుకున్న విషయాల్లో నా మటుకు నాకు అనిపించింది, వారు 40,000 మంది యుద్ధానికి వెళ్తే ప్రార్థనా యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు 10,000 మంది. అంటే మరి మన సంఘాలలో మీ అందరూ అనేక సంఘాలలో వారు ఇక్కడ మనం కూడుకొని ఉన్నాం. మీ సంఘాలలో ఎంతమంది వస్తున్నారు? మా సంఘంలో 400 మందికి మేము 40 మంది రావాలని మేము అనుకున్నాం. కానీ 40 మంది కాదు, చాలాసార్లు మేము చాలా తక్కువగా వస్తున్నామని మేము చెప్పుకున్నాం. మరి మీ జీవితంలో, మీ యొక్క అసెంబ్లీస్లో
ఎంతమంది ఆదివారం వస్తున్నారు, ఎంతమంది ప్రార్థన కొడుకు విజ్ఞాపనకు వస్తున్నారు మీరే ఆలోచన చేసుకోండి. కనుక ప్రార్థనకు చాలా తక్కువగా వస్తూ ఉండగా మరి వారేమో 10,000 మంది మరి ఆ కొండకు వెళ్ళి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. లోయలోకి దిగి వస్తూ ఉండగా ఇశ్శాఖారీయులు మాత్రం ఆ దెబోరాతో వేగరముగా ఆ యొక్క యుద్ధ భూమికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అంటే అందరికంటే చాలా త్వరగా యుద్ధ భూమిలోనికి చేరిన వారు ఇశ్శాఖారు గోత్రికులు. ఈ యుద్ధానికి వచ్చిన వాళ్ళు చాలా మందిని బైబిల్లో 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారు సంతోషంగా వచ్చిన వాళ్ళు కొద్దిమంది, ధైర్యంగా వచ్చిన వాళ్ళు కొద్దిమంది, వేగరంగా వచ్చిన వాళ్ళు కొద్దిమంది, ఆయా సమయాల్లో ఇంతకు యుద్ధ సమయానికి అందరూ కూడా చేరి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ చేరి వచ్చిన వాళ్ళలో కొన్ని గోత్రాలు మనకు కనిపిస్తున్నాయి, కొన్ని గోత్రాలు కనపడడం లేదు, కొన్ని గోత్రాలు అసలే కనపడడం లేదు. వారి పేర్లు కూడా ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మనం చూడటం లేదు. సరే, ముఖ్యంగా అందరికంటే ముందుగా ఎవరొచ్చారో దేవుని వాక్యంలో మనం చూస్తాం మరొకసారి. ఎందుకంటే కొద్దిమంది ఇప్పుడు నేను సంఘానికి రాని వాళ్ళు కొద్దిమంది ఉంటారు, ఒకవేళ వినని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలాగూ మొన్న కూడికలో కూడా లాస్ట్ వాక్యం వినని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మేలు కొరకు నేను చెప్తున్నాను. మొట్టమొదట యుద్ధానికి ఎవరు వచ్చారంటే చూడండి, 13వ వచనం చదువుకుందాం. 5:13లో ప్రజల వీరులలో శేషించిన వారిని కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయం చేయ వచ్చునని రాయబడింది. శూరుల్లో చాలా మంది వచ్చి ఉన్నారు, కానీ యెహోవా వచ్చునన్న మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, యెహోవా రావడం చాలా ప్రాముఖ్యం. యుద్ధమునకు ముందు సైన్యానికి ముందుగా రాజు ఎలా వస్తాడో మన పరమరాజు అయిన యెహోవా దేవుడు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన శూరుల్లో శూరుడనగా యుద్ధ శూరుడైన యెహోవా అని పాటల్లో మనం పాడుకున్న రీతిగా ఆయన ముందుకు వస్తాడు. మన యుద్ధాలు ఏవైనా, కుటుంబ యుద్ధాలా, బంధువులతో యుద్ధాలా, సంఘంతో యుద్ధాలా, సాతాన్తో యుద్ధమా, భార్యాభర్తల యుద్ధమా, పిల్లలతో పోరా, అత్తతో పోరా, ఏ రకమైన యుద్ధాలు ఎన్నో ఉంటాయి. అసలు నరుల జీవితమే, నరుల కాలమే భూమి మీద ఎలాంటి కాలం అంట, యుద్ధకాలము కాదా అని యోబు 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుతాం. కనుక యెహోవా ముందు వచ్చాడు, ఆ తర్వాత మరికొన్ని గోత్రాలు వచ్చినట్టు మనం చూసాం. అందులో ఏ గోత్రాలు వచ్చాయో ఎవరైనా మీరు పేర్లు మెన్షన్ చేయగలరా? ఎఫ్రాయిం, బెన్యామీన్ గోత్రం వచ్చింది. నెక్స్ట్ బెన్యామీన్ గోత్రం వచ్చింది. బెన్యామీను గోత్రం. ఇశ్శాఖారీయులు వచ్చారు. మాకీరు ఇంటి వారు అంటే ఎవరో చెప్పండి. మాకీరు అక్కడ ఉంది కదా. మాకీరు నుండి న్యాయాధిపతులు వచ్చారు, మనష్య గోత్రం వాళ్ళు కూడా వచ్చారు. అందులో జడ్జెస్ వచ్చారంట, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత ఇలా వచ్చారు. మరి కొద్దిమంది కింద కనిపిస్తున్నారు చూడండి, 18వ వచనంలో జెబూలూనీయులు వచ్చారు, నఫ్తాలీలు వచ్చారు. వీళ్ళందరూ వచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అగాధముల దగ్గర వీళ్ళందరూ వచ్చారు. కొన్ని గోత్రాలు మీకు కనిపిస్తున్నాయి కదా, కొన్ని రాణి గోత్రాలు ఉన్నాయి. వారి పేర్లు ఏంటి? రూబేనీయులు, గిలాదు, దానీయులు, వచ్చిన వారు చూస్తే ఎంతమంది ఆలోచన చేస్తే ఎఫ్రాయిమీలు చెప్పారు, మీరు బెన్యామీలు చెప్పారు, నెక్స్ట్ జెబూలూను చెప్పారు, ఇశ్శాఖారు చెప్పారు, నఫ్తాలి కూడా వచ్చింది కదా. ఎంతమంది 8, 9 చాలా గోత్రాలు వచ్చినారు. సకరీలు 1, 2, 4 మొత్తం 9 మంది వచ్చినారు. బెన్యామీలు, 5 గోత్రాలు వాళ్ళు అక్క ఫస్ట్ చెప్పినప్పుడు. వచ్చిన వారు 5 మంది కనిపిస్తున్నారు. మీకు ఎంతమంది వచ్చారు? 1, 2, 3, 4, 5, 6 వచ్చినట్టు అన్నమాట. మాకీరు నుండి మాకీరు వీళ్ళు ఎఫ్రాయిం గోత్రమా, ఆషేర్ గోత్రమా, మనష్య గోత్రమా? ఎఫ్రాయిం ఎఫ్రాయిం గోత్రమే వాళ్ళు, మనుష్య కాదు.
మనిషి అసలు కనిపించడం లేదు. జబోని కానీ మనషే కానీ ఆ తర్వాత ఎఫ్రాయిం కానీ మొత్తం ఒక గోత్రం కింద వేసుకోవచ్చు. ఎవరు వాళ్ళు? ఇద్దరు కుమారులు. ఎవరి కుమారులు? యోసేపు కుమార్. యోసేపు గోత్రం. అవునా? కాబట్టి వీళ్ళను కలిపి ఒక గోత్రం అని అనుకుంటే మనం లేవీయులు దేవుడు వారికి స్వాస్థ్యం ఇవ్వలేదు కనుక లేవీయులు అన్ని గోత్రాల్లో విస్తరించి ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మనం ఒమిట్ చేస్తే మొత్తం 5 గోత్రాల వారు వచ్చారు. రాని వాళ్ళు ఎవరో చూడండి. రూబేన్ రాలేదు, గాదు రాలేదు, దాను రాలేదు, ఆషేరు రాలేదు. కానీ మొత్తానికి 5 లేకపోతే 9 లేదా దాన్ని కూడా మనం కలుపుకుంటే కనుక వాక్యం కలుపుకుంటే కనుక మొత్తం 10 గోత్రాలు మాత్రమే కనిపిస్తున్నాయి. విడిచిపెట్టండి, లేవిని విడిచిపెట్టండి. ఇంకా ఏవి కనపడలేదు. మీరు ఆలోచన చేసి చెప్పాలి. ఇప్పుడు 12 గోత్రాల్లో ఏవి కనపడలేదు లేవి కాకుండా. షిమ్యోను గోత్రం. షిమ్యోను, ఇంకొకటి ఆషేరు రాలేదు కదా. ఉన్నారు. అసలు కనపడలేదు. లేవీలు షిమ్యోనీలు వదిలిపెట్టేద్దాం. లేవి బదులు ఇప్పుడు లేవి వదిలిపెట్టాలనుకున్నాం కదా. ఇంకా కనబడని గోత్రాలు 2 ఉన్నాయి. అవేంటవి? ఒకటి చెప్పారు షిమ్యోను. అసలైన గోత్రం ఏంటి? రాజగోత్రం, యూదా గోత్రం. యూదా. వీళ్ళు ఇద్దరూ రాలేదనమాట. వీళ్ళని ఎందుకు రాయలేదు దేవుడు నేను అనుకుంటున్నా. వీళ్ళని ఎందుకు రాయలేదు? వచ్చిన వాళ్ళు దానిలో లేరు, రాని దానిలో కూడా వీళ్ళిద్దరు లేరు. కానీ ఒకటి రానందుకు ఆ గ్రామాన్ని దేవుడు బహుగా శపించాడు. అదేంటి? ఆ ఊరి పేరు ఏం పేరండి? ఫలానా వారికి శాపము అన్నాడు దేవుడు. మెరోజు. 23లో మేరోజును శపించుడి, దాని నివాసుల మీద మహాశాపము నిలుపుడి. 23 తాబోరు కొండ సమీప మందులు ఒక గ్రామం అంటది. అసలు వాళ్ళు ప్రార్థన చేయడానికి వెళ్ళిన కొండ, ఆ తాబోరు కొండ, ఆ కొండకు సమీపంలోనే ఉందంటే ఏది? మేరోజ్. సమీపముగా ఉండి రాలేదు కదా. ప్రార్థనకు రాలేదు, ఆ తర్వాత యుద్ధానికి కూడా వారు రాలేదు. అంత సమీపంలో ఉండి కూడా రాలేదు కనుక దేవుడు వారికి ఏం చెప్తున్నాడు? ఏ వచనం చెప్పాడు? మహాశాపం నిలుపుడి అని వచనంలో రాసినట్టు చూస్తున్నాం. ప్రియులారా, సంఘానికి అది సమీపంలో ఉండి, దేవుని వాక్యానికి అది సమీపంలో చేరువలో వినుచున్న ప్రదేశంలో ఉంటూ కూడా, అనుకూలం ఉన్నా కూడా, అంత సమీపంలో ఉండగా కూడా రాకపోతే మనకు నో ఎక్స్క్యూజ్ ఏమో, క్షమాపణ లేదేమో, మహాశాపం నిలపండి అని అన్నారు. మన ప్రియులారా, ఎక్స్క్యూజ్ చేయడానికి ఏ కారణం లేని పరిస్థితుల్లో కూడా ఈ వాక్యం మనకు పాఠం నేర్పిస్తుంది కదా. కనుక దేవుని సన్నిధికి, ఎంత సమీపంలో ఉన్న సన్నిధికి రాకుండా ఎంతమంది మనం ఉన్నాము. నిజంగా ఈ మాట చదువుకుంటే మనకు భయం అవుతుంది. అన్ని అనుకూలాలు ఉన్నా, అన్ని కంఫర్ట్స్ మనకున్నా కూడా, అది సమీపంలో ఉన్నా కూడా దేవుని సన్నిధికి రాకపోతే మనము ఏ ఎక్స్క్యూజ్ ఉండదేమో అని వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. సరే, వీళ్ళు దగ్గరుండి రాలేదు. ఒకవేళ దూరం ఉన్నా కూడా రాకూడదని దేవుని వాక్యంలో ఏదీ లేదు కదా. వారు ముఖ్యంగా ఇశ్రాయేలీయులు సంవత్సరమునకు పురుషులైతే ఎన్నిసార్లు రావాలంట? 3 సార్లు పురుషులు రావాలి. కనుక ఏ గోత్రం వచ్చారో లేదో, ఏ కుటుంబం వచ్చారో లేదో తెలియదు, కానీ సమూయేలు మొదటి గ్రంథంలో ఒక కుటుంబం మాత్రం వస్తా ఉంది కదా. భార్యలను కూడా వెంట పెట్టుకుని వస్తున్నవాడుగా చూస్తున్నాం. ఎవడైనా లేవి గోత్రంలో నుంచి ఎల్కానా వస్తున్నాడు. వారిలో మరి షిలోహులో ఉన్నప్పుడు ఆ యొక్క సోదరి సమూయేలు తల్లి అయినా ఎవరామె? హన్నా కూడా వచ్చినట్టు మనం చూస్తున్నాం.
ఆమె జీవితంలో ప్రార్థన యుద్ధానికి వచ్చిన తాబోరు కొండ మీద ఉన్న స్త్రీలాగా ఆమె కనిపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఏటా భర్తతో పాటు రావడం మాత్రమే కాకుండా కుమారుని తీసుకుని ఒకసారి అర్పణ చేయడానికి, సమర్పించడానికే కుమారుని కొరకు వచ్చిన బిడ్డగా మనం చూస్తున్నాం. కష్టకాలంలో ఆమె డేంజరస్ సిచ్యుయేషన్స్లో కూడా ఆమె దేవుని సన్నిధికి వచ్చింది. అందరూ మానుకుంటున్నారు కదా, స్త్రీలు ముఖ్యంగా షిలోకి దేవుని సన్నిధికి రావడానికి అందరూ సాహసించిన పరిస్థితిలో ఉండగా ఏమో మాత్రమే సాహసించి వచ్చినట్టు ఈ కుటుంబాన్ని గురించి మరి మనం చదువుతున్నాం. ఒకవేళ పెనిన్నా కూడా వస్తుందేమో ఆమెతో పాటు, కానీ ప్రార్థనకు పెనిన్నా వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రార్థన యుద్ధానికి, ఆ తాబోరుకొండ అనుభవానికి ఎవరు రాలేదు. ఒకే కుటుంబంలో 2 భార్యలు కనిపిస్తున్నారు కానీ ఒక భార్య రాలేదు. పైగా ప్రధాన యాజకుడు ఎవరండి ఆ దినాలలో? ఏలి ఏలి భార్య కూడా రాలేదు అక్కడ, ఏలి కుమార్ భార్య కూడా రాలేదు. కనుక ప్రియులారా, మనం కూడా మరి దేవుని సంధికి రాకపోవడానికి కారణం సుఖమైన పెనిన్నా రాకపోవడానికి కారణం ఏంటి చెప్పండి? హన్నాతో పాటు ఎందుకు రాలేదు ఆమె? తనకు పిల్లలు ఉన్నారు, అవసరం లేదనుకో. అర్థమవుతుంది, తనకు పిల్లలు ఉన్నారు, సుఖ సంబంధమైన జీవితంలో ఉంది. ఆమెకి ఏం లేదు, కోపతాపాలు పెట్టేవాళ్ళు ఎవరు లేరు, గొనిగేవాళ్ళు సనిగేవాళ్ళు లేరు, తృణీకరించేవాళ్ళు లేరు కదా. కాబట్టి అలాంటి వారు రారేమో. కష్టాలు ఉన్న వాళ్ళే, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే, సమస్యలో ఉన్న వాళ్ళే, విమర్శల్లో ఉన్న వాళ్ళే ప్రభు సన్నిధికి ఎక్కువగా వస్తారేమో. తర్వాత రాని వారి విషయంలో ఇక్కడే మనం చదువుకున్నాం. రాని వాళ్లకు ఏంటి, ఎందుకు రాలేదు? రూబేనీయులు ఎందుకు రాలేదంట? వాళ్ళు రూబేనీయులకు కాలువల యొద్ద, ఎన్నో వచనం ఉండేది, 16వ వచనం మధ్య భాగం. రూబేనీయులకు కాలువల యొద్ద దీనులకు గొప్ప యోచనలు కలిగాను. వాళ్ళ తలలో ఏమున్నాయండి? గొప్ప యోచనలు, ఆలోచనలు. 1,00,000 థాట్స్ వస్తున్నాయి, 1,00,000 ఆలోచనలు వస్తున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆలోచన బట్టి వాళ్ళు నిలిచిపోయారంట. మనకు ఫేమస్ ఒక వర్డ్, ఒక వచనం ఉంది, ఏమిటి? నరుల హృదయాలోచనలు, నరుల హృదయంలో ఎన్ని ఆలోచనలు పుడతాయంట? హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయంట. కానీ ఏది స్థిరం? యెహోవా తీర్మానమే స్థిరం. దేవుని సంధికి రావడానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఇదెట్లా అదెట్లా, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఇదైపోయింది అదైపోయింది, ఆరోగ్యం బాగాలేదు, సుస్థిగా ఉంది, మబ్బుగా ఉంది, వర్షం వచ్చేటట్లుంది కదా, శక్తి లేనట్టు ఉంది, ఇంట్రెస్ట్ లేనట్టు ఉంది, పోబుద్ధి కాలేదు అనిపించేవి ఎన్నో ఆలోచనలు మన జీవితంలో వస్తున్నాయి. కానీ ఆలోచన చేతిలో నిలబడిపోతున్నామా? గొప్ప ఆలోచనలు పుట్టాయంట, గొప్ప దేవుని గురించిన ఆలోచనలు లేవు. యెహోవా సన్నిధికి వెళ్ళే ఆ గొప్ప తీర్మానం లేదు. కానీ చాలాసార్లు మన యొక్క ఆలోచనను బట్టి, ఆ యొక్క ఆలోచనలకు మరి వాటినే మనం ప్రధానంగా తీసుకొని ఆలోచన చేత మనం నిలిచిపోతున్నామేమో. చూడండి, మరి కొద్దిమంది రాకపోవడానికి కారణం ఏంటి చూడండి. ఎవరంట వాళ్ళు? గిలాదు యోర్దాను అద్దరిని నిలిచెను కదా, అద్దరిలోనూ ఉన్నారు కానీ ఇద్దరికి రాలేకపోయినారు కదా. ఆ దరి నుండి ఈ దరికి రావడానికి ఇంత దూరమా కదా, ఇన్ని మైళ్ళ, ఇంత డబ్బు పెట్టాలనా, లేకపోతే ఇంత ప్రయాసపడి పోవాలనా అన్నట్టు చాలాసార్లు అద్దరిలోనే ఉంటున్నాం కానీ ఇద్దరిలో ఉన్న దేవుని సంఘానికి రాలేకపోతున్నాం. అదే మనకి ఇష్టమైన స్థలాలకైతే అది దూరం అనిపించదు, అది కష్టమని అనిపించదు, అది వేళాపాల ఏది పాటించకుండానే చాలాసార్లు పోతాం. మరి మన జీవితంలో దేవుని సన్నిధి మరి చేరకుండా అద్దరిలోనే ఉన్నామా, ఇద్దరికి రాలేకపోతున్నామా? ఏది మన దరి, ఏది మన అద్దరి అనేది మనం చూసుకుందాం. తర్వాత దానియేలు ఎక్కడ నిలిచారంటండి చూడండి. దానియేలు ఓడలు అంటే నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, అవి వ్యాపారానికి కేంద్రం. వ్యాపార కూడలేమో ఒకవేళ
సీపోర్టుగా ఉందేమో ఆ దానియులు అక్కడ ఓడల దగ్గర నిలిచిపోయారు. ఎవరి యొక్క సొంత పనులు అవి కదా. దానియులు ఓడల దగ్గర నిలిచిపోయినారు. ఈ యొక్క జెబూనీయులు వీళ్ళు ఆషేరీయులు చూడండి ఎక్కడ నిలిచిపోయినారంటే తమ అగాధముల దగ్గర నిలిచిపోయారని. ఒక్కోరు పని ఎక్కడ వాళ్ళకి పని ఉంది అక్కడే నిలిచిపోయారు అందరూ. ఫిలిప్పీ పత్రికలో మనం చూసుకుంటాం కదా, అందరూ ఏం చూసుకుంటున్నారంట, తమ స్వకార్యాన్ని చూసుకునేది కానీ క్రీస్తు కార్యాలను ఎవరు చూడరు. కనుక సొంత పనులే మనకు గొప్పవిగా ఉన్నాయా? మరి ఆదివారం కూడా సొంత పనులేనా? ఆదివారాన్ని గురించి దేవుని వాక్యంలో ఏమని చదువుతాం? అది ఏంటి? అది లార్డ్స్ డే అని చెప్పుకుంటాం మనం ఇంగ్లీష్లో. అది ప్రభువు దినం. అది మన పనులు చేసుకునే దినము కాదు, మన వంటల దినము కాదు, మన పెయింట్లు వేసుకునేది, సున్నాలు కొట్టుకునేది కాదు, వడియాళ్ళు చేసుకునేది కాదు, లేకపోతే ఇంకో రకమైన ప్రయాణాలు కట్టుకునేది కాదు, లేకపోతే ఆ దినాల్లో మనం ఏదో పెద్ద ఈవెంట్స్ పెట్టుకోవడం కాదు. కానీ అది ప్రభువు దినము. ఆ దినము ఏది కూడా ప్రభు దినము కంటే గొప్ప దినముగా మరి మనం దేన్ని చేసుకోనకుండా, గొప్ప పనులు అలాగా గొప్ప యోచనలు ఏవి పెట్టుకోకుండా మనం నిలిచిపోకుండా ఉండాలి. అలాగా ఆగిపోయిన వారికి ఒకవేళ దేవుని నుంచి ఎన్ని నష్టాలు మనకు వస్తాయి అనేది మనం గమనించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత చూడండి, మనం దేవుని వాక్యంలో మనం చూస్తే 21వ వచనంలో దానిపైన 20వ వచనంలో నక్షత్రాలు వచ్చాయంట. ఆకాశము నుండి యుద్ధము చేసను అని అంటూ ఇంకొక మాట ఉంది. నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసను. నక్షత్రాలు ఏ మార్గంలో ఉన్నాయంట? తమ మార్గంలో ఉన్నాయి. నక్షత్రాలన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? ఆకాశం వాక్యంలోనే ఉంది. ఆకాశము నుండి యుద్ధము చేసను తమ మార్గములో నుండి అనే మాట చూస్తున్నాం. తమ మార్గములు అంటే కక్షలు ఉంటాయి వాటికి, ఇంగ్లీష్లో అంటాం ఆర్బిట్స్ అని. తమ మార్గంలో ఉండే చేసే మార్గాన్ని తప్పిగా మన జీవితంలో కూడా దేవుడిచ్చిన మార్గం, దేవుడిచ్చిన ఆ యొక్క లైన్లోనే ఉంటూ, దేవుడిచ్చిన స్థానంలోనే ఉంటూ, దేవుడిచ్చిన యోగ్యతలోనే, దేవుడు మనకిచ్చిన సామర్థ్యములోనే, అంతకు మించి కాదు, అప్పు చేసి కాదు, మరి ఇంకా తక్కువ స్థితిలో ఉండి కాదు. ఇంకా చాలాసార్లు మనం ఏం చేస్తాం, మన మార్గంలో, మన యొక్క బలములో, మన శక్తిలో, మన సామర్థ్యంలో మనం చేయవలసిన కొన్నిసార్లు ఇతరులను చూసి వాళ్ళలాగా నేను సేవ చేయాలా, వాళ్ళలాగా నేను ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చినంతే ఇవ్వాలా, వాళ్ళు చేసినంత నేను చేయాలా, అట్లా కాదు. గొంతెమ్మ కోరికలు కాదు. మన మార్గంలో నుండి మన స్థితి, మన స్తోమత, మన స్థాయి, మన యోగ్యత మనం ఎరిగి మనము చేస్తే మన కక్షల్లోనే, మన ఆర్బిట్స్లోనే ఉండి మనం చేయాలి. ఒకరు మనం కాపీ కొట్టాల్సిన అవసరమే లేదు. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పొందునని. మన కష్టాలు పెద్దోళ్ళు పెద్దోళ్ళు పెద్ద కష్టం చేయగలరేమో, మనం చిన్న కష్టమే కాబోలు. మనకిచ్చిన తలాంతును బట్టే, మనకిచ్చిన వరాలను బట్టే మరి మనం సేవ చేస్తే దేవుడు తప్పకుండా మన స్థితిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు తప్పకుండా మనకు తన యొక్క జవాబులు లేదా తన యొక్క బహుమానాలు దేవుడు మనకి ఇవ్వగలడు. తర్వాత 21వ వచనంలో కీషోను నది వెంబడి, పురాతన నది వెంబడి, కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. కీషోను అనే నది ఎప్పుడు లోతైన నది కాదంటండి. అది ఎక్కువ ప్రవాహం కలిగింది కాదు, లోతైన నది కాదు. నైలు నది ఎలాంటి నది అండి? ఐగుప్తులో ఉన్న నైల్ నది లోతైన నది, అది పొడవైన నది. కానీ కీషోను అటువంటి లోతైన నది కాదు. కానీ అది లోతుగా ఉంటేనే కదా వాళ్ళు కొట్టుకొని పోయింది. అంత నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయంలో 4వ వచనం. 5:4 చదువుతారు ఎవరైనా? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. యెహోవా సన్నిధిని కొండల నుండి ప్రవాహములు వచ్చెను. ఇంత నీళ్ళు ఎట్లా వచ్చినాయి? కొట్టుకుని పోయేంత నీళ్లు. కారణము
ఆ దినమున వారు ప్రార్థన చేయగా ఆ నది కూడా వారితో కూడా యుద్ధం చేసినట్లుగా కొండల్లో నుండి ప్రవాహాలు, యెహోవా సన్నిధిలో నుండి ప్రవాహాలు ఆకాశం నుండి కురిపించడం బట్టి ఇంత పెద్ద నీళ్లు వచ్చి ఆ నీళ్లు కొట్టుకొని పోయినట్టుగా నీళ్ళలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా యుద్ధంలో ప్రతి ఒక్క నక్షత్రము కానీ, ఆ తర్వాత ఇక్కడున్న నీరు కానీ, ఇవన్నీ కూడా నదులు కానీ, అవన్నీ కూడా దేవుని యుద్ధంలో, దేవుని ప్రజల యుద్ధంలో ప్రవేశించడానికి అవి వచ్చినట్టుగా వాటి పార్టిసిపేషన్ కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ తర్వాత 21వ వచనంలోనే నిన్న మనం చెప్పుకున్నాము సంఘంలో, నా ప్రాణమా నీవు బలము పూని సాగుము అంటున్నది ఎవరు చెప్పండి? ఈ లైన్ ఎవరు చెప్పారని అనుకోవచ్చు మనం. నా బలమా నీవు బలము పూని సాగుము. ఈ పాట రాసింది ఎవరు, పాడింది ఎవరు? ఇద్దరు. రాసింది వారే, కవి కట్టింది వారే, పాడింది కూడా వారే. నా ప్రాణమా నీవు బలము పూని సాగుము అంటే ఎవరైనా చెప్పుకుంటున్నాం. బారాకు పుడుతున్నాడు. ముఖ్యంగా స్త్రీ అయినా ఆ దెబోరా పాడుతుందేమో అని అనిపిస్తుంది. నా బలమా నీవు బలం పూని సాగుము. యుద్ధం చేస్తున్నవాడు కత్తి పట్టి బారాక ఉండగా ఈమె దగ్గర ఏ కత్తి లేదు. అట్లయితే ఈమె తన్ను గురించి ఇలాగ చెప్పుకుంటున్నదేమో అని అనిపిస్తుంది. ఏమని? నా బలమా నీవు బలము పూని సాగుము. యవనస్తుడు సాగిపోతున్నాడు. బలహీనురాలైన యాయేలు ఏం చేస్తుంది? కుటుంబంలో బలముతో సుత్తి పెట్టి మేకు పెట్టి ఆమె తన కార్యం చేస్తుంది. ఇప్పుడు ఏ ఆయుధము లేని వ్యక్తి ఎవరండి ఇక్కడ? దెబోరా. పాట పాడుతున్న దెబోరా, నా ప్రాణమా నీవు బలము పూనుకొని సాగము. ఈ వాక్యాలు చదువుతున్నా నేను కానీ, వింటున్న మీరు కానీ, మనము ఒక్కొక్కరము మనము చెప్పుకోవాలి. వాళ్ళు చేస్తున్నారు పని, వీళ్ళు చేస్తున్నారు. దేవుని సేవ వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. పాటలు పాడేవాళ్ళు పాడుతున్నారు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు. నేనేం చేస్తున్నానని మనకు మనమే, నా ప్రాణమా, ఎవరెవరు ప్రాణాలతో వాళ్ళే చెప్పుకున్నాం. కానీ ఒక వ్యక్తి చెప్పుకున్నాడు ఏమని? ధనవంతుడు ఏమని చెప్పుకున్నాడు తన ప్రాణంతో? తినుము, త్రాగుము, సుఖించుము, మీ కొరకు సిద్ధపరచబడిన గోడౌన్స్ లో చాలా ఉన్నాయి అని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కానీ ప్రభు పిల్లలమైన మనం ఏం చెప్పుకోవాలి? నా ప్రాణమా నీవు ప్రభు కొరకు బలము పూని సాగుము, సంఘము కొరకు బలము పూని సాగుము, ఆత్మల రక్షణ విషయంలో బలము పూని సాగుము, పాటకు సాగుము కదా, ఇచ్చుటకు సాగుము, వచ్చుటకు సాగుము అని మనము మన ఆత్మలతో మనం చెప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. నేను బలహీనరాల్ని, నేను మర్చిపోయేదాన్ని, నాకు జ్ఞాపశక్తి లేదని ప్రతి ఒక్కరము ఇదే మనం చెప్పుకుంటున్నాం. నిజమే. కానీ మనల్ని మనం బలపరుచుకోవాలంట. అట్లా అందరము అట్లే అనుకుంటే, అందరూ బలహీనము అనుకుంటే ఎవరు మనం పోలేము, రాలేము, దేవుని పనిలో ముందుకు సాగలేము. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆటంకాలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్నిసార్లు మన శరీరమే మనల్ని ప్రోత్సహించదు. కనుక ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ అందరము మనము ఒకే స్థితిగతుల్లో మనం ఉన్నాం కాబట్టి మనల్ని మనమే బలపరుచుకోవాలని ఈ స్త్రీ మనతో చెప్తా ఉందన్నమాట. బలపరుచుకొని నేను అట్లా అందరూ అనుకుంటే ఇట్లా అయిపోతుంది కాబట్టి నేను ముందుకు రావాలి, ఇతరులను కూడా బలపరుచుకోవాలని మనం ముందుకు రావాల్సిన వారంగా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా 22వ కీర్తనలో గుర్రములు గురించి మనం రాయబడింది చదువుతున్నాం. గుర్రములు డెక్కలను శూరులను త్రొక్కెను. ఇక్కడ శూరులు ఎవరండి? గుర్రాలు ఉన్నది ఎవరికి? ఉన్న సర్వ సైన్యానికి గుర్రాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి గుర్రాలు ఉన్నాయా? 40,000 మందికి ఇశ్రాయేలుకి గుర్రాలు లేవు, కత్తులే లేవంటే వాళ్ళకి, ఇంకేం లేవు. ఈట కానీ వాళ్ళ కీడమే కానీ లేదని 8వ వచనంలో మనం చదువుకుంటున్నాం. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కీడమే కానీ ఈటియే కానీ కనబడలేదు అని. కనుక వాళ్ళు కాల్బలముగా వచ్చారే కానీ గుర్రాల మీద రాలేదు, రథాలు అంతకు లేదు వాళ్ళు.
మరి ప్రియులారా ఇక్కడ మనకి ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే, ఈ గుర్రములు ఆ డెక్కలు శూరులను త్రొక్కేనంటేమే, తన గుర్రం మీద ఎక్కిన శూరుల్ని కదా, అది గుర్రమై ఉండగా ఆ గుర్రము ఏ గుర్రము ఆ గుర్రం మీద ఉన్న వాళ్ళ ఏమని చెప్పాలి మనం, యజమానిని తొక్కేసిందని చెప్పాలి కదా. శూరుల్ని ఏం చేసిందంట, ఎగసి ఎగసి త్రొక్కెను, గుర్రముల డెక్కలు శూరులను త్రొక్కెను. ఎంత ఆశ్చర్యం అండి. ఆ యజమాని దగ్గర ఎంత ట్రైనింగ్ తీసుకొని ఉంటుందో, ఆ యజమాని మాట ఎన్నిసార్లు అవి విని ఉంటాయో, ఆ యజమాని ఆ శూరులను ఎంత కాలముగా మోసి ఉంటాయో, ఇంత యుద్ధానికి అవే మోసుకొని వచ్చాయి. కానీ వాళ్ళకి ఏం కబురు వచ్చిందో, ఏమి కలత వచ్చిందో వాటికి, వాళ్ళ యజమానులు ఏం చేస్తున్నాయి, అవి అవే తొక్కి పడేసినాయి. వాళ్ళ యజమానులకు శత్రువులుగా ఉండేవేవి, ఏవి శత్రువుగా ఉన్నాయి యజమానులకు, వాళ్ళ గుర్రాలే శత్రువులుగా అయిపోయినాయి. దేవుడు ఎంత సహాయం చేశాడు చూడండి. కొన్నిసార్లు సైన్యము తమను తమే పడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ యుద్ధాలలో. ఇప్పుడు గుర్రాల చేతనే యజమానులు తొక్కబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరుడైన దేవుడు ఉండగా ఇంతమంది సాయం చేస్తున్నారు. గుర్రాలు కూడా శత్రు గుర్రాలు ఎవరి పక్షంగా సాయం చేసినట్టు ఇప్పుడు చెప్పండి, ఎవరి పక్షంగా యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేలు పక్షం. కానీ ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నారు. అలాగే ఆ యొక్క కనాను రాజులు కూడా ఎవరి పక్షంగా యుద్ధం చేస్తున్నారు? యుద్ధం చేయడం ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. దేవుని తలంపులు ఎంత గొప్ప తలంపులు. మనం అనుకుంటున్నాం ఈ యొక్క రూబేని అనుకుంటున్నారు, మాకే గొప్ప తలంపులు, మా గొప్ప ఆలోచనలు, మా ఆలోచనలే గొప్పవి, మాకు యుద్ధం గొప్ప కాదు, ఇశ్రాయేలుకు హెల్ప్ చేసేది కాదు గొప్పతనం, మాకున్న ఐడియాస్, మాకున్న తెలివి, మాకున్న జ్ఞానం, అసలు ఇప్పుడు మేము యుద్ధానికి పోలేదంటే మేము జెన్యూన్ రీజన్ ఉంది మాకు అని అనుకుంటున్నారు. కానీ దేవుని ఆలోచన ఎంత గొప్పది చూడండి. ఆ యొక్క నోరు ఎరగని ఆ పశువులు తమ శత్రువులైన ఇశ్రాయేలు పక్షం యుద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ఆశ్చర్యకరుడు, ఉల్టా చేసేసాడు దేవుడు కదా, అప్ అండ్ డౌన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేసిన దేవుడు. నా సర్వసైన్యంతోనే యుద్ధం చేస్తాను, డెఫినెట్గా నేను విన్ అవుతాను అనుకున్నాడు. నా యొక్క రథములన్నీ కూడా ఎలాంటి రథములు అవి, ఇనుప రథములు కనుక నాకే విజయం అనుకున్నాడు. కానీ ఆయన గుర్రాలే ఆయన ఓడింపజేసినట్టుగా మనం చూస్తున్నాయి. ఆ దేవుని యొక్క యుద్ధ ఆయుధాలే వేరు కదా. దేవుని యుద్ధ ఆయుధాలు ఏంటి? నక్షత్రాలు ఆయన యుద్ధ ఆయుధం, వర్షము ఆయన యుద్ధ ఆయుధములు, ఆ శత్రువు యొక్క గుర్రాలు ఆయన యుద్ధ ఆయుధములు కదా. నిజంగా ఆయన ఆత్మయే ఆయన యుద్ధ ఆయుధం. కత్తులు కటారు లేకపోయినా ఆత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన నామం ద్వారా. దావీదు కూడా ఏమన్నాడు? దేంతో వస్తానన్నాడు? ఈ కర్రతో నువ్వు నా మీదకి వస్తున్నావే అన్నాడు. ఎవరు? ఈయన అనుకోండి, నువ్వు కర్రతో వస్తున్నావు, నాకేమున్నాయి, రాగి కవచం ఉంది, అది వచ్చింది, ఇటు ఉంది, ఇది ఎంత పొడవు, ఇది ఎంత ఎత్తు, నా ఎత్తు ఇంత, ఎన్నో గర్వపడుతున్నాడు కదా. కానీ దేనితో చచ్చిపోయాడు అని చెప్పండి? దేంతో చచ్చిపోయాడు? రాయి చేతనే. కనుక దేవుని ఆయుధాలే వేరండి. కనుక ఆయన నామము గొప్పది అన్నిటికంటే. కనుక ఇవన్నీ మనం కలిగి ఉన్నాం కాబట్టి నేను దేవుని నామంనే నేను నీ మీదికి వస్తున్నాను అంటారు. ఈరోజు నేను నిన్ను మరి నిన్ను చంపివేసి ఆకాశ పక్షులకు నేను ఎరగా వేస్తానని ఆ దావీదు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కనుక మన యోచనలు వేరుగా ఉంటాయి. మన సిద్ధపాటు, మన జ్ఞానము, మన తెలివి, నా యొక్క ఎఫర్ట్స్, నా సిద్ధపాటే నాకు విజయం ఇస్తుంది అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా తారుమారైపోతే దేవుని యుద్ధాయుధములు వేరుగా ఉన్నాయి. తర్వాత ఆయన రథములు కూడా సహస్రాలు. కనుక ప్రియులారా ఆ యొక్క మరి రాని వారిని ఆయన శపిస్తూ ఇంకొక మాట అన్నాడు చూడండి. మేరోజుతో ఏమన్నాడు? 23వ వచనంలో, మేరోజుని శపించుడి, దాని నివాసులను మహాశాపం నిలుపుడి, యెహోవాకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు.
దేంతో కూడి రాలేదంట వారు? అట్లయితే ఈ రోజులో ఉన్న వాళ్ళందరూ బలశారురా బలహీనులా? బలిష్ఠులే. కానీ ఆ బలిష్ఠులందరినీ కూడబెట్టుకొని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి యెహోవా సహాయానికి వాళ్ళు రాలేదంట. యెహోవా సాయం అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు సాయం చేసినట్టు యెహోవాకే. ప్రభు అన్నాడు కదా, ఈ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి చేసింది గనక ఎరుగు చేసినట్టు నాకు చేసినట్టు. కనుక ప్రియులారా, మన మధ్య ఉన్న అల్పులైన సహోదరులు, బలం బట్టి అల్పులేమో, డబ్బులను బట్టి అల్పులేమో, సౌకర్యాలు లేని దాన్ని బట్టి అల్పులేమో, మనకున్నవి లేని దాని చేత అల్పులేమో, చదువు లేని దాని చేత అల్పులేమో, పలుకుబడి లేని దాని చేత ఒకవేళ అల్పులేమో. ఏ విషయంలో అల్పులుగా వారు ఉన్నారు? ఏ విషయంలో గొప్పవారుగా దేవుడు మనం చేశాడు? అంతో ఎంతో ఇతరుల కంటే మనం గొప్పవారుగా ఉన్నట్లయితే, బలము మనకున్నట్లయితే, మాట బలమా, పలుకుబడి బలమా, ఇంక ఏ బలము దేవుడు మనకి ఇచ్చాడు? ఆర్థిక బలమా, వస్త్ర బలమా, లేకపోతే మన జ్ఞాన బలమా, మేధస్సు బలమా? దాని ద్వారా మనం ఇతరులను కలుపుకొని దేవుని బిడ్డల సహాయానికి మనం రావాలంట. అవును, మన దేవుడు ఎంత సహాయకుడు, ఎంత గొప్ప దేవుడు. హెబ్రీ పత్రిక 2:18 ఏమని ఉంది? చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా. ఆయన శోధింపబడి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. చేయలేని వాడు కాదని, సహాయం చేయగలవాడై ఉన్నాడు. మిక్కిలి అల్పులమైన మనకు ఆయన శ్రమ పడ్డాడు కాబట్టి ఆయన తెలుసు శ్రమ అంటే ఏంటో. ఆయన శోధించబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఎన్నేళ్ళు శోధించబడినాడమ్మా ఈ భూలోకంలో? ఎన్నేళ్ళు శోధించబడినాడు? ఆయన శరీరధారి అనే దినాలు ఎన్ని? 33.5 సంవత్సరాలు ఆయనకు శోధింపబడిన వాడే. శోధన అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆయన శరీరధారి అనే దినముల్లో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాబడింది? శరీరధారి అనే దినముల్లో మహారోదనముతోను మరణము నుండి రక్షించగలవానికి, మరణము నుండి రక్షింపగలవానికి ఏమేం చేశాడంట? యాచనలు, కృతజ్ఞతాస్తుతులు సమర్పించడం వలన భయభక్తులు కలిగినందున అంగీకరించబడ్డాడు. ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి అని మనం. కాబట్టి ఇంత శ్రమ పొందిన ఆ ప్రభు శ్రమ పొందుతుంది మనకు, దరిద్రులమైన మనకు, మిక్కిలి అల్పులమైన మనకు ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు. ఆయన సాయం చేయగలవాడు అంటే ఎలాంటి వాడు? ఆయన ఎలాంటి వాడుగా ఉండి మనకు సాయం చేస్తాడంట? 121వ కీర్తన 1వ వచనం చూడండి, మనకు తెలుసు కదా. సహాయం ఎక్కడి నుంచి కలుగును? సాయం చేసేవాడు ఎవరంట? భూమి ఆకాశంలో సృజించి నాకు సాయం చేసేవాడు ఎంత చిన్నవాడండి? భూమి ఆకాశం సృజించిన ఆకాశం అందరు కృత్యములు అన్నింటినీ సృజించిన వాడు గనక, సముద్రమును మహాసముద్రమును కలుగు చేసిన వాడు గనుక ఆయన ద్వారా మనకు సహాయము కలుగుతుంది. కనుక ప్రియులారా, మనము కొంచెమైనా ఇతరులకు మనం సాయం చేయకపోతే, మిక్కిలి అల్పులకు మనం సాయం చేయకపోతే, యెహోవా సహాయానికి మనం రాకపోతే, చెవిని పెట్టించుకోకపోతే, ఎవరి మొరను మనం ఆలకించకపోతే, ఎవరికి ఇట్లా ధర్మము చేయకపోతే, నాకే గనక ఉంటే చేస్తున్నాను అంటాం కానీ రెండు కాసులే ఉన్న ఆమె చేసిన సాయము దేవుడు ఎట్లా మెచ్చుకున్నాడో ప్రియులారా. ఉన్న దాంట్లో మనం చేసినప్పుడు, శక్తిని మించిన దానిని కాదు, బాకీలు చేసి కాదు, స్తోమతను మించి కాదు, ఆ చిన్న సహాయంని దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. శాపానికి బదులుగా ఆశీర్వాదం ఇచ్చేవాడుగా దేవుడు మనకున్నాడని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. సరే, ఆ తర్వాత
దావీదు యాయేలును గురించి దేవుడు ఏమని చెప్పాడో చూడండి. 24వ వచనం. కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు స్త్రీలలో దేవుని నందు పైన నందును అని ఒక పట్టణాన్ని గురించి, ఒక గ్రామాన్ని గురించి చెప్పబడింది. కానీ ఇక్కడ ఎవరి విషయమై చెప్తున్నాడు దేవుడు? కింది వచనంలో ఒక కయీనీయుడైన భార్య యాయేలు స్త్రీలలో దీవెన నందును. మనం అందరము స్త్రీలే అండి. మనం దీవెనందు స్త్రీలుగా ఉన్నామా? డాబాలో ఉండొచ్చు, పెద్ద ఆస్తికర్తలుగా ఉండవచ్చు. ఈ సమస్తమును పాతవన్నీ విడిచిపెట్టి 2 గుడారములు కలిగిన జైనన్యములోనికి వచ్చింది ఈమె. గుడారంలో ఉన్న ఆమె ఆ స్త్రీలలో దీవెన పొందును అని మాట మనం చూస్తున్నాం. దీవెన పొందడం ఒకసారి కాదు, కానీ 2వసారి రెట్టించి చెప్తున్నాడు. ఏమని? గుడారంలో స్త్రీలలో ఆమె దీవెన నందును, స్త్రీలలో దీవెన నందును, ఆమె దీవెన నందును కదా. 2 సార్లు చెప్పడం దేవునికి ఇష్టమైంది. 2 సార్లు ఆమెను గురించి మెన్షన్ చేస్తున్నాడు. ప్రియులారా, మనం ఈ కోవలోనికి మనం చెందుదమా? దీవెనందిన స్త్రీలమైన గుడారంలో నివసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శారా మొదలుకొని అనేక మంది కనిపిస్తారు. గుడారంలో ఉన్న పితల భార్యలు కనిపిస్తున్నారు. వారందరిలో కూడా ఈమె చిన్నది, పేరుగాంచిన ఆమె కాదు. స్థితి స్తోమత ఉన్నట్టుగా కనిపించలేదు. పెద్ద పేరున్నట్టుగా హెబెరును గురించి కూడా మనం చూడము. ఇక్కడే కనిపిస్తున్నారు వాళ్ళు మనకి. ఆయన ఎంత మంచి దీవెనందిన స్త్రీగా ఉంది. మన జీవితంలో ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా దీవెనందిన వారంగా ఉన్నామా? దీవెనలు చాలా రకములైన దీవెనలు ఉన్నాయండి. దీవెనలు ఉన్నాయి, కానీ రక్షణ కంటే దీవెనకరమైంది, ముఖ్యమైనది ఏది లేదు కదా. మొట్టమొదటి దీవెన ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? మొట్టమొదటి ఆశీర్వాదం అపోస్తుల కార్యంలో చూడండి. అపోస్తుల కార్యంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మొట్టమొదటిగా దేవుడు మనుషుల్ని ఎలాగ దీవించాలని ఇష్టపడ్డాడంట. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పాను. మొదటి ఆశీర్వాదం దేని నుంచి అంట? దుష్టత్వములో నుండి ఆశీర్వాదం. కనుక తన మరణంలో నుండి జీవంలోనికి రాబడ్డమే ఆశీర్వాదం. పాపంలోనికి పరిశుద్ధులోనికి రావడమే ఆశీర్వాదం. ఇదంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే కలిగింది ఈ గొప్ప ఆశీర్వాదం. అంత మాత్రమే కాకుండా పిల్లలను కన్నా ఆశీర్వాదాలు ఉన్నాయి. రకరకాల దేవుని చేత ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రియులారా, ఇలాగా గుడారములో నివసించిన స్త్రీల్లో చాలా మంది పితరుల భార్యలకు ఎవరు లేరండి? సంతానము లేదు. మన సంతానం లేని ప్రతి ఒక్కరిని దేవుడు గర్భదీవులతో నింపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం పొందిన ఆశీర్వాదాలు మరి మన ఆస్తులు ఎలా వస్తాయో మనకున్న ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా పిల్లలకు రావాలి. మన నీతి మన పిల్లల తరము రావాలి. చాలాసార్లు ఆస్తులు చెప్పా చేయకుండానే వస్తాను ఉంటాయి, కానీ ఆత్మీయత మాత్రం రానే రాదు. ఇది మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నేను దేవుని స్త్రీ అయితే నాకు రక్షణ ఆశీర్వాదం ఉంటే నాకు పుట్టిన పిల్లలు ఎంతమంది అయినా వారికి ఆశీర్వాదం రావాలి. అంత మాత్రమే కాదు, మనం పొందిన ఆత్మ పిల్లలు కూడా రావాలి. గురించి ప్రభు చెప్తా అన్నాడు, ఈ ఆత్మను నీకును సమీపస్థులైన వారికి దూరస్తులైన వారికి ఆశీర్వాదం ఉంటుందని దేవుడు చెప్పాడు. మనం కనుక మనం ఎంత ఆత్మీయులమో మనకంటే ఇంకా ఎక్కువైన ఆత్మీయులు కావాలి. నేను చెప్పుకున్నాను, మేము మానవకి ఒక్కసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మానవ భార్యకు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? 2 సార్లు. మరి కుమారుడైన సంసోనుకు ఎప్పుడెప్పుడు కనపడ్డాడు దేవుడు? 14వ అధ్యాయంలో దేవుని ప్రేరేపణే, 15వ అధ్యాయం ఆత్మ ప్రేరేపణే, 16వ అధ్యాయంలో కూడా ఆత్మ ప్రేరేపణే. అనేక మార్లు ఆత్మీయ ప్రేరేపణ బిడ్డకి ఆత్మ నింపుదల కలిగింది. ఆత్మ ప్రేరేపితుడయ్యాడు. మరి అనేక మందిని చంపి ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విమోచించిన వాడుగా, 20 ఏళ్ళు న్యాయాధిపతిగా పనిచేసిన వాడుగా, మరి రక్షకుడుగా బిడ్డ
ఈ లోకంలో నిలిచాడు. కనుక ప్రియులారా, మనం పొందిన ఆశీర్వాదం భౌతికమైనది కాదు. అది ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఉండదు. కానీ మనం పొందిన ఆత్మీయ ఆశీర్వాదం, ఈ దీవెనలు మన పిల్లలకు కూడా అవి రావాలని మనం ప్రభుని కోరుకోవలసిన వారంగా ఉన్నాం. ఆ తర్వాత ఈమెను గురించి అలాగ చెప్తూ చివరికి మరొక స్త్రీని గురించి ఇక్కడ రాయబడింది. 28లో నేను చదువుతాను. సీసెరా తల్లి కిటికీలో ఉండి చూచెను, అల్లి కిటికీలో ఉండి చూచి కేకలు వేసెను. రాక అతని రథము తడవు చేయనేల, అతని రథ చక్రములు ఆలస్యం చేయనేల. ఆమె వద్దనున్న వివేకం గల రాజకుమార్తెలను ఇలాగనే ఉత్తరం ఇచ్చింది. ఆమె ఎవరి గురించి మాట్లాడుతోంది ఈ మాటలు? అతని రథముల చక్రములు ఆలస్యం చేయనేలా అంటే ఎవరిని గురించి? తన కుమారుడు సీసరాని గురించి. సీసరా తల్లి పేరేంటి ఇక్కడ రాయబడలేదు, కానీ సీసరా ఆ కుమారుని గురించి తల్లి చేస్తున్న కేకలు వేసి చెప్తున్నాడు, గట్టిగా చెప్తుంది. ఏమని? ఎందుకు ఆలస్యమైంది? నా అబ్బాయి రావాల్సిన టైంకి రాలేదు, ఈ టయానికి యుద్ధం అయిపోతుంది, గంటలేమి జరగక్కర్లేదు, ఇన్ని పెద్ద రథాలతో వెళ్ళాడు కాబట్టి, ఇంత సైన్యంతో వెళ్ళాడు కాబట్టి తప్పకుండా నిమిషాల్లోనే అయిపోయి ఉంటుంది, కానీ ఆ టయానికి రాలేదు, ఊహించిన టయానికి రాలేదు అనుకుంటా ఉంది వాళ్ళమ్మ. అనుకుంటూ ఉంటున్నాను. ఆమె యుద్ధ వివేకం గల రాజకుమార్తెలు కూడా అలాగే అనుకున్నారంట. ఆమె దగ్గర ఎవరున్నారు? ఈమె రాణి అయితే రాజకుమార్తెలు చాలా మంది ఉన్నారంట. వాళ్ళ పేరు ఏం రాయబడింది? వివేకము కలిగిన రాజకుమార్తెలు. రాజకుమార్తెలు చాలా అందమైన వారుగానే ఉంటారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది చెప్పండి? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది అని ఒక వచనం. ఇంకా సుబుద్ధి కలిగిన స్త్రీ కొనియాడబడింది. సుబుద్ధి కలిగిన స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఈమెకు వివేకం ఉంది, ఆమెకున్న చుట్టూ ఉన్న వాళ్ళను కూడా వివేక స్త్రీలనే రాయబడింది కదా. వివేకం లేని సుందర స్త్రీ మరి ఈమె మోసకరము, సౌందర్యము వ్యర్థము కలిగిన స్త్రీ కొనియాడబడింది. ఇప్పుడు ఈమె యొక్క థాట్స్ ని బట్టి, ఆలోచనను బట్టి వీళ్ళు నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళ, జ్ఞానం లేని వాళ్ళారా ఇప్పుడు మనమే ఊహించుకోవచ్చు, నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ ఈమె కుమారుడు లేట్ అయిన దానికి కారణం ఏమనుకుంటా ఉంది? యుద్ధం కూడా అయిపోయి ఉంటుంది, దోపుడు సొమ్ము పంచుకుంటా ఉంటారు. నంబర్ 1 చూడండి, దోపుడు సొమ్ము పంచుకుంటా ఉంటారు. ఇంకో మాట, యోధులందరికీ తలా ఒక స్త్రీ కావాలా? శత్రువుల యొక్క స్త్రీలు దొరుకుతారు కదా, రాజుల స్త్రీలు. ఒకవేళ ఇస్రాయేల్లో అందమైన స్త్రీలు కనపడతారేమో, మా అబ్బాయికి ఏం కావాలి? యోధులందరికీ ఒక్కొక్క స్త్రీ కావాలండి. అంటే అర్థమేంటి చూడండి, ఇస్రాయేల్లో 40,000 మంది వెళ్ళారు కదా. ఈ 40,000 మందికి ఎంతమంది భార్యలు ఉండొచ్చు? 40,000 భార్యలు ఉండొచ్చు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? శత్రువులు ఎంతమంది ఉన్నారు? సర్వ సైన్యం ఉన్నారు కదా. ఆ యోధులందరికీ కావాలంటే ఏమని తలా ఒక స్త్రీ కావాలంట. అంటే చాలుతారా? చాలరు. వాళ్ళేమో ఎక్కువ మంది ఉన్నారు, సర్వ సైన్యంలో ఉండే పురుషులు ఉన్నారు కదా. వాళ్ళందరికీ ఇశ్రాయేలు స్త్రీలు ఏం కావాలంట? ఒక్కొక్క స్త్రీ కావాలంట. అంటే సాధారణంగా ముందే యుద్ధానికి వచ్చేవాళ్ళు ఆ బలమైన సైనికులకి ముందే పెళ్ళై వచ్చింటారు అనుకుంటాను, నా మటుకు. మీరేమనుకుంటారు? అవునా? యుద్ధానికి వచ్చే పీపుల్కి వాళ్ళు ఉంటారు అనుకుంటాను కదా. కానీ ఆల్రెడీ భర్త ఉంటాడు, సీసరాకి భార్య ఉంటుంది. కానీ యుద్ధానికి వచ్చిన తర్వాత ఏం కావాలంట? ఆయనకి కొడుక్కి తలా ఒక స్త్రీ కావాలంట. ఇంకా చాలదు, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరకదురు. ఇద్దరేసి స్త్రీలు దొరకడానికి అంతమంది ఉన్నారండి. స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 40,000 కదా. కోరికలు గొంతమ్మ కోరికల్లాగా ఉన్నాయి, బియాండ్ ద ఇమాజినేషన్ అంటారు కదా. ఒక మించినట్లుగా ఉన్నాయి కోరికలు. ఇలా అక్కడ ఏమో ఉన్నారా? 40,000 మందికి 40,000 సరిపోరు కదా.
ఇద్దరేసి స్త్రీలు కావాలంటే దురాశ అన్నమాట మనం చూస్తాం. దురాశ ఏమవుతుంది ఎప్పటికీ సామెత మనం తెలుసు కదా, దురాశ దుఃఖమునకు చేటు. ఏమైందో చూస్తాం. ఇద్దరేసి స్త్రీ దొరుకుదురు, సీసరాకు రంగు వేయబడిన వస్త్రం ఒకటి దొరుకును. సీసరాకి ఎట్లాంటి వస్త్రం కావాలంట? అందరికీ రంగులు నా కొడుక్కి మాత్రం ఎలాంటిది కావాలి? రంగు వేయబడిన వస్త్రం దొరకాలనుకుంది. దోపుడు సొమ్ముగా దొరికింది. తర్వాత రంగు వేయబడిన విచిత్ర వస్త్రం నా కుమారునికి కావాలనింది కదా. మరి నెక్స్ట్ ఎలాంటి కోరిక? రెండు వైపులా రంగు వేయబడిన విచిత్ర వస్త్రం. డిగ్రీ ఎలా ఉంది? సూపర్లేటివ్ డిగ్రీ లాగా ఉంది ఆమె గొంతెమ్మ కోరికలు. ఒకటి ముందేమో ఒక స్త్రీ దొరకాల, దోపుడు దొరకాల, మళ్ళీ అది పంచుకోవాలా, ఆ తర్వాత ఒక స్త్రీ దొరకాల, ఇద్దరేసి స్త్రీలు దొరకాల, రంగు వేయబడిన వస్త్రం దొరకాల, విచిత్ర వస్త్రం దొరకాల, రెండు వైపులా ఉండాల. మన వస్త్రాలకు ఒకవైపు ఉంటుంది కదా రంగు, అవునా? రంగు రేట్ ఉంటుంది. కానీ ఈ కుమారునికి ఏం దొరకాలంటే రెండు వైపులో రంగు అంటే ఎటువైపు తిప్పినా కట్టుకోవచ్చు అన్నమాట, 2 ways లో. అనగా ఇవన్నీ ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుందేమో కానీ నాకు అనిపిస్తుంది ఎక్కువగా అతిగా ఆలోచిస్తుందేమో, ఎక్కువగా దుబారుగా ఆలోచిస్తుందేమో అని అనిపిస్తుంది. విచిత్రమైన వస్త్రం కావాలి, వండర్ఫుల్ గార్మెంట్ కావాలి అని అంటూ ఇంకేమనింది? దోచుకుని వారి మెడలకు తగిన వస్త్రం ఒకటి దొరుకుతుంది. ఒకవేళ స్కార్ఫ్ అనుకుందో ఏమో, ఇంకేంటంటే ఒకవేళ టై అనుకుందేమో, పట్టులు ధరించేది, ఇవన్నీ కూడా దొరుకును. ఎన్నిసార్లు ఉంది మీరు కౌంట్ చేస్తారండి? దోపుడు సొమ్ము పంచుకొని అనుకుంటుంది. రెండవది తీసుకొందు అని ఇంకో మాట, ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదు. నాలుగవది రంగు వేయబడిన వస్త్రం. ఐదవదిగా దోపుడు సొమ్ము దొరుకును. ఆరవదిగా విచిత్ర వస్త్రం ఒకటి దోపుడుగా దొరుకును. ఆ తర్వాత ఆరవది రెండు వైపులా రంగు వేయబడిన విచిత్ర వస్త్రం. ఏడవది మెడలకు తగిన వస్త్రము దొరుకుతుంది. ఇలాగా 6 సార్లు అనుకుంది. పైన 28 చూస్తే తడవు చేయనేలా, ఆలస్యము చేయనేలా, ఇవన్నీ మనం చూసుకుంటే అన్ని కొడుకుని గురించి, కొడుకు ఇన్ని కావాలని కోరుకుంటూ ఉండగా 31వ వచనం ఏమని చెప్తుందో చూడండి. యెహోవాని శత్రువులందరూ అలాగుననే నశించదు. ఈ శత్రువులందరూ అలాగే నశిస్తారు. సీసెరా కుమారుడు ఎవరికి శత్రువు అంటే ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవా యొక్క కుమారుడు ఏమైపోయినాడు చెప్పండి? తల్లి గొంతున్న కోరికలు, పగటి కళలన్నీ కంటా ఉంది కుమారుని విషయమై. కానీ దేవుడికి వాడు శత్రువుగా ఉన్న కారణం చేత వాడు నశించినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా శత్రువులు. దీనిలో పాఠం ఏంటి? మనం సీసెరాని మర్చిపోదాం, సీసెరా తల్లిని మర్చిపోదాం. ఈనాడు ఆత్మీయ తల్లులమైన మన కుమారులను గురించి, మన కుమార్తెల గురించి ఏమి ఊహిస్తున్నాం? ఆ బిడ్డలకు ఏమేమి దొరకాలనుకుంటున్నాం? ఆ బిడ్డలకు ఏమేమి సంపాదించాలనుకుంటున్నాం? వారిని ఏ వృద్ధికి తీసుకురావాలని అనుకుంటా ఉన్నాం? ఎన్ని గొంతెమ్మ కోరికలు, దుబారుగా ఆలోచనలు. మనకు అవి దేవుడు ఇస్తాడో ఇవ్వడో, కానీ వారిని గురించి, శారీరకమైన వస్త్రాల గురించి మనం ఆలోచన చేస్తే, వెండిని బట్టి లేకపోతే దోపుడు సొమ్ముని బట్టి, మెడలు మిద్దెలు, ఇలా చదువు, అలా ఉద్యోగాలు, ఇలాంటి జీతం అని మనం కూడా మన పిల్లల గురించి దుబారాగా ఆలోచిస్తున్నాము. స్థితికి స్థాయికి మించింది. ఇవన్నీ ఆమె దృష్టిలో, ఆమె చుట్టూ ఉన్న దృష్టిలో జ్ఞానం, వివేకం అనుకుంటున్నారు. ఇవేనా మనకు కావాల్సింది? ప్రియులారా, మన పిల్లలకు కావాల్సింది ఇవేనా? అసలు ఒక స్త్రీ దొరకడమే, ఒక స్త్రీతో కాపురం చేయడమే కష్టం కదా. ఇద్దరిద్దరు స్త్రీలు కావాలంటుంటే, అంటే ఇశ్రాయేల్ యొక్క పురుషుల యొక్క భార్యలందరూ కూడా విధవరాన్లు అయిపోవాలని ఆమె యొక్క ఆశ. స్త్రీగా ఆలోచించడం లేదు. తల్లి బుద్ధులు ఆమె లేనట్టు చూస్తున్నాం కదా. తన కుమారునికి స్త్రీలు కావాలంటే అంతకుముందున్న స్త్రీలు ఏమైపోవాలి జీవితంలో?
ఆమె మూర్తి యొక్క జీవితాలు కూడా, ఆమె జీవితం కూడా ఆమెలో కనపడడం లేదు. తల్లి భావము ఆమెలో లేనట్టుగా చూస్తుంది. తాను ఒక స్త్రీయే ఉండి కూడా ఇతర స్త్రీలు ఎవరైనా ఏ జాతి వారైనా స్త్రీలే కదా, వారిని గురించి వారి విధరాలు అయిపోవాలని, వారి భర్తలు చనిపోవాలని ఆ యొక్క భర్తలని ఆ స్త్రీలు తన కుమారునికి మరి సంతోషపరిచే స్త్రీలుగా ఉండాలని నేను కోరుకుంటా ఉంది. ఈనాడు మన బిడ్డలు మన ఆలోచన ఏంటి? మన పిల్లలకి ఏం దొరకాలని మనం అనుకుంటున్నాం. వాక్యంలో మనకి ఏం దొరకాలో కొన్ని మాటలు చూసుకొని నేను చెప్తాను. చూసే టైం కూడా మనకు లేదు. ప్రియారా, ఇస్సాకు బావులు తవ్వుతూ ఉండదు. ఒకసారి ఇలాగ రాయబడింది, తన తండ్రి యొక్క బావులన్నీ వాళ్ళు మరి పూడ్చివేసినారు ఆ బావులన్నిటిని. 26వ అధ్యాయం 11వ వచనం మీరు తర్వాత చదవండి. ఇస్సాకు అలాగ త్రవ్వగా నీళ్ళ బావి దొరికాను అన్నమాట మనం చూస్తున్నాం. ఈ కుమారునికి ఏం దొరికింది? నీళ్ళ బావి దొరికింది. ఈనాడు మన బావి, నీళ్ళ బావి ఏంటి చెప్పండి ఆత్మీయంగా? వాక్యం, పరిశుద్ధ గ్రంథం అక్క. 66 గ్రంథాలు, 66 బావులే అనుకోవాలి మనం కదా. ఈ జీవ జలపు ఊటలు దేవుడు మనకి ఇచ్చాడు. మనకు మన పిల్లలకి ఏం దొరకాల? వాక్యం దొరకాలి. వాక్యం దొరకాల. ఉదయం వాక్యం దొరికిందా మనకు? ఎప్పుడు చదివితే అప్పుడు వాక్యం దొరుకుతా ఉందా? మన ఆశలు ఇలా ఉన్నాయా? 2వ రాజుల గ్రంథంలో చదువుతాం కదా, 5వ అధ్యాయంలో గేజీ మా నేను సంపాదించుకుంటాను అనుకొని పోయి అడిగాడు కదా. ఎవరితో? ఇద్దరు యవనస్తులు వస్తే నయమాన్ని పంపించాడు కదా. మా గురువు నాకు కావాలనుకున్నాడు. ఎలీషా ఏమన్నాడు? నువ్వు ఎక్కడ పోవంటే నీ దాసురాని నేను ఎక్కడికి పోలేదంటే అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ద్రవ్యమును, వస్త్రములను, తోటలను, దాసదాసులను, వస్త్రములను సంపాదించుకున్నటకి ఇది సమయమా? దేవుడిస్తే అనుభవిస్తాం కానీ వాటి వెంట మనం పోకూడదంట కదా. 23వ కీర్తనలో చివరి వచనంలో ఏమనుంది? కృపాక్షేమములు లేదు కానీ ఏముంది? కృపాక్షేమములు నా వెంట వచ్చిన. ఒకవేళ దేవుడు ఆస్తి పాస్తులు, సంపద, ద్రవ్యము, వస్త్రములు, దాసదాసులు ఇస్తే అనుభవిస్తాం, కానీ దాని వెంట మనం పోకూడదని దేవుడు చెప్తున్నాడు. ఏమనుకుంది? నాకు కుటుంబానికి ఇది కావాలనుకుంది కదా, కానీ మనకి ఏం అనుకోవాలి? రక్షించబడిన బిడ్డలైతే నీళ్ళ బావి దేవుని వాక్యం మనకు దొరకాలనుకోవాలి. అని మొట్టమొదట ప్రభువు లేని వాళ్ళైతే ఏం అనుకోవాలి మన పిల్లలకి? 7వ వచనంలో ఇలాగ రాయబడింది ఏమని? యెహోవా యొద్ద కృప దొరుకునని. కృపలన్నిటిలో మొట్టమొదటి కృప ఏంటండి? రక్షణ. దాని తర్వాత వెంబడి కృప. ఈ ఆత్మీయమైనవి. నా కుమారుడు రక్షించబడలేదు ప్రభువా, నీ కృప ద్వారా రక్షించమని ఆయన ప్రభు మన కొరకు మన పిల్లల కొరకు అడగాల. తర్వాత కీర్తనలు 84:3 మనకు కంఠస్థమే కదా. పిచ్చుకలకు బలిపీఠం దగ్గరనే ఏం దొరికిందంట? పిచ్చుకలకు పిల్లలకి ఆయన బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికింది. నా పిల్లల్ని పిచ్చుకలు ప్రభా, మేము నీ పిచ్చుకలు ప్రభా, మా నివాస స్థలము నీ బలిపీఠం దగ్గరనే తండ్రి. ఆదివారం నీ బలిపీఠం దగ్గర రావాల. ఆ బలిపీఠం మీద యజ్ఞమైన యాగమైపోయిన ప్రభు దగ్గరికి నేను నా పిల్లలు ఆ యొక్క దొరికింపు నాకు దయచేయి ప్రభు అని మనం వేడుకోవాల్సిన వారంగా ఉన్నాం. తర్వాత 119వ కీర్తన 14వ వచనం మనకు తెలుసు కదా ఏమని? సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గంన నేను అనుసరిస్తానని. దేవుని వాక్యం ఎలాంటిదంట? దోపుడు సొమ్ము కావాలని ఆమె కోరుకుంది. వెండి దొరికింది కదా అనుకున్నాను. వెండి లాభం వద్దని కనాను రాజులే అనుకున్నారు, కానీ ఏమాత్రం వెండి దొరికింటుంది, పంచుకొంచున్నారు అని గొంతెమ్మ కోరికలన్నీ అనుకుంటా ఉంది. మన ప్రియుల మనకు మన పిల్లలకు సర్వ సంపదలు దొరికినట్టుగా దేవుని వాక్యం ఒక వచనం మనకు చక్కగా అర్థమైతే ఎంత సంతోషపడతాము. అవి సర్వ సంపదలతో కూడా అవి సమానం కావని దేవుని వాక్యం
మనకి చెప్తుంది. అలాగే సామెతల 4:22 ఇలాగ రాయబడింది, వాక్యము దొరికిన వారికి అవి జీవము అని రాయబడింది. వాక్యం దొరికితే మనకి ఏం దొరికినట్టు? జీవము. వాక్యం లేదంటే మరణం. కనుక జీవము. ఎన్ని వాక్యాలు మనం సమకూర్చుకుంటున్నాం, ఎన్ని ప్రసంగాలు సిద్ధపరచుకొని అలవరుచుకుంటున్నాం. ఇది మన జీవితం ఎంతో ప్రాముఖ్యం. తర్వాత వయసు వచ్చిన పిల్లలకి ఏం కావాలని కోరుకోవాలండి మనము? 31:10 ఏమని రాబడింది? సామెతలు 31:10, గుణవతి అయిన గుణవతి అయిన భార్య, మంచి భార్య రావాలి. ఈ తల్లి వివేకం కలిగిన ఈ కుమారునికి ఏం కావాలంట? ఒక స్త్రీ గుణవతి అయిన భార్య కొరకు అడిగి ఉంటే అది జ్ఞానం. ఈనాడు మనం పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నాం. గుణం చూస్తున్నామా? ఆత్మ చూస్తున్నామా? విశ్వాసం చూస్తున్నామా? రక్షించబడిన భార్య కావాలని చూస్తున్నామా? మనలో ఎంతమంది ఆస్తిపాస్తులు చూడడం లేదు, ఎంతమంది మరి వెండి బంగారం చూడడం, ఎంతమంది స్టేటస్ చూడడం లేదు, ఎంతమంది పెద్ద ఇల్లు అని అనుకోవడం లేదు. ఇక్కడే మనమే దొరికిపోతున్నాం. మనం కూడా శ్రీశైలంతో సమానం. వేడి నీళ్ళకి తోడుగా చల్లనీళ్ళకి తోడుగా వేడి నీళ్ళు, ఏదో వేడి నీళ్ళకి తోడుగా చల్లనీళ్ళు అంటూ ఉంటారు కదా. కనుక అటు లోకము చూస్తున్నాం, ఇటు ఇది చూస్తున్నాం. ఆత్మీయత ఈ దినాల్లో ఏది కట్టడం లేదు. ఎందుకంటే పిల్లలు కష్టాల్లో పడకుండా ఉంటే బాగుంటుందని ఒక రవ మొగ్గు చూపించేదంటే ఆత్మీయత లేనిదాన్నే మనం సైడ్ చేస్తున్నాం. మనం అట్లే ఉన్నాము. మన పిల్లలకు అంతకంటే ఆత్మీయత లేని వారుగా ఉన్నాం. కాబట్టి మనం వివేక సంబంధమైన స్త్రీల మనము, మన చుట్టూ ఉండేవాళ్ళు, మన సంఘాల్లో ఉండేవాళ్ళు గుణవతి అయిన భార్య దొరికితే చాలు. అట్టిది ముత్యముల కంటే అమూల్యమైందని అటువంటి భార్య అత్తలు, మనము సౌకులు చేసుకునేవాళ్ళు మరి మనం కూడా ఆలోచించేసి ఇలాంటి జ్ఞాన సంబంధమైన మరి ఆలోచనలు మనకు మన పిల్లల్ని కూడా అలా ప్రేరేపించి మనం అలాగ ముందుకు సాగవలసిన వారం. కానీ సీసరా అన్యురాలు, ఆ తల్లి అన్యురాలు కాబట్టి వాళ్ళ ఆలోచనలు అట్లాగున్నాయి. మనము అలాంటి అన్యులము కాము కాబట్టి ఆత్మీయులమైతే, నిజమైన జ్ఞానవంతులమైతే, కుటుంబాలను కట్టేవాళ్ళమైతే, సంఘాలను కట్టేవాళ్ళమైతే, ఇలాంటి అన్యజనుల కోరికలు కాకుండా ఆత్మీయ కోరికలతో మన కుటుంబాలను, మనము మన పిల్లల్ని అలాగూ ప్రభు కొరకు పెంచుదుము గాక, ఆలోచించుము గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. మరి అందరు విన్నారు కదా, న్యాయాధిపతులు 5వ అధ్యాయాన్ని.